ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే హోలీ కదా, సో ఇంతవరకు అయితే మా పిల్లలు అందరం కూడా ఇగో హోలీ అయితే బాగా ఆడామన్నమాట. సో మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హోలీ అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొంచెం స్కిన్ ఇష్యూస్ వీటి వల్ల ఎవరు కూడా ఎక్కువ ఆడట్లేదు. అలాగే హోమ్‌లో చేసిన కలర్స్‌ని అయితేనే యూజ్ చేయండి. బయట కెమికల్స్ అవి అయితే ఇంకా కలుపుతారు కదా, సో కలర్స్ యూజ్ చేసినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త, కళ్ళల్లో అక్కడ పడకుండా అయితే ఆడుకోండి. ఇవాళ వచ్చేసి నేను ఇలా వైట్ శారీ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చేసి మా మమ్మీ శారీ అనమాట. సో మీలో ఎంతమంది మీ మమ్మీ శారీస్ని ఇలాగా కట్టుకుంటూ ఉంటారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హ్యాపీ హోలీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా. ఇంకా హోలీ అయిపోయింది, ఉగాది కూడా వచ్చేస్తున్నది కదా. ఉగాదికి అయితే ఆఫర్స్ అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. సో మీరందరూ షాపింగ్ అయితే అయ్యిందా ఉగాదిది? షాపింగ్ అయితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే వైజాగ్ వెళ్తున్నాము. చెప్పాను కదా, ఈ సండే అయితే వైజాగ్ వెళ్తున్నాను అనమాట. సో వీడియోస్ అనేవి ఈ వీక్లో మేబీ చూస్తాను షూట్ చేసి పెట్టడానికి అన్నట్లుగా. సో నన్నైతే ఇంతవరకు ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఇవాళ వంటలు కూడా ఏమి పెద్ద ఎక్కువ ఏం చేయలే. పిల్లలకి స్కూల్ సెలవు. నిన్నైతే వాళ్ళకి స్కూల్లో సెలబ్రేషన్ అనేది అయితే అయ్యిందనమాట. హోలీ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. ఇంకా 17th నుంచి ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. వాళ్ళకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అది చేశాను. మీకు కూడా చూపిస్తాను రండి నాతో పాటు. చూసారు కదండి, ఇలా బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా రసం పెట్టాం. అలాగే మ్యాంగో పప్పు అయితే చేశాను అనమాట. అలాగే చప్పటి పప్పు మా వాడి కోసం అని చేసాము. చూసారు కదా, ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా ఆడుతున్నారు, విజృంభిస్తున్నారు అనమాట. హ్యాపీ హోలీ అని చెప్తున్నారు. అక్కడ మా అమ్మాయి చూసారు కదా, సేమ్ పులివేషం వేసిన వాళ్ళలాగే ఉన్నారనమాట. ఇద్దరు కూడా చూసి జడుచుకోకండి. ఎందుకంటే మా వాడికి కొంచెం ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ హోలీ వాడికి. వాడు సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇద్దరే ఆడుకుంటున్నారు, కానీ మధ్యాహ్నం నుంచి పిల్లలందరూ కూడా వచ్చారు. ఇది ఇంకా మార్నింగ్ అనమాట. ఫుల్ వీళ్ళిద్దరూ ఆడుతున్నారు ముందైతే. మార్నింగే పిల్లలు కూడా ఆడుకున్నారండి. ఈలోపుకి టిఫిన్ అనేది ప్రిపేర్ చేశాను. పూరి ఇంకా బంగాళదుంప బఠానీ కూర అయితే చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం సెలవు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేయడానికి అవుతుంది కదండి. అలాగే నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను. మార్నింగ్ అయితే ఇలా మామూలుగానే ఇంట్లో ఫ్లవర్స్ అవన్నీ ఉంటే పెట్టుకుని పూజ అనేది చేసుకున్నానండి నార్మల్గానే. ఇంకా పూరి అవన్నీ ఎందుకంటే ఉత్తప్పుడు చేస్తే ఆయిల్ ఫుడ్ కదా, స్కూల్కి వెళ్తారు, మళ్ళీ వికారం అది వస్తుంది కదా అని చెయ్యను అనమాట. మోస్ట్లీ పూరి ఎప్పుడో కానీ చెయ్యను నేను ఇంట్లో. సో ఇవాళ చేశాను అనమాట. అలాగే ఎండ ఉందని ఇక్కడ పెసలు అయితే ఆరబెట్టానండి, పెసరట్ల కోసం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. మా హోలీ సెలబ్రేషన్స్ అయితే కొంచెం సింపుల్గానే అయ్యాయి అనమాట. ఇంట్లోనే చేసుకున్నాము. పిల్లలు అయితే బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చారనమాట. అవేం వీడియోస్ తీయడం అవ్వలేదు. మేము ఇంట్లో తీసుకున్న మటుకే వీడియో అనేది యాడ్ చేస్తాను దీంట్లో అయితేను. నేను యాక్చువల్లీ ఏంటంటే వీడియో తీసాను అనుకుని కొన్ని అయితే పిక్స్ మాత్రమే వచ్చాయన్నమాట. అవి కూడా మ్యూజిక్ పెట్టి యాడ్ చేస్తాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా, సో పిల్లలిద్దరికీ కూడా ఈవినింగ్ వరకు ఆడేసి వచ్చారు. వాళ్ళిద్దరికీ ఫ్రెష్ అప్ చేస్తాను. ఇంకా దోశల పిండి అయితే వేసాను అనమాట. ఇంకా నైట్ చట్నీ చేసేసి దోశలు అయితే వేసేస్తాను. నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఫొటోస్ అవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.